ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరు? నిన్ను చూచే దేవుడు, నీ మొరను వినే దేవుడు, నిన్ను విడిపించడానికి దిగి వచ్చే దేవుడు. ఆమేన్. ఏదైనా సిద్ధపరచబడిన వేదిక మీదకి ఘనులు ఎవరైనా దిగి వస్తారు, కానీ తన ప్రజలను సంరక్షించడానికి కాపాడడానికి ఈ దేవుడు ఏకంగా అగ్ని గుండములో కూడా దిగి వచ్చిన దేవుడు. నీ కొరకు ఎక్కడికైనా వస్తాడు ఆయన. ఓ రేగి చెట్టు కింద నిరాశతో పడి ఉంటే దిగి రాలేదా? ఓ గుహలో ఇక చాలు అని ఏడుస్తుంటే దిగి రాలేదా? ఓ అభాగ్యుడు ఎరుకో త్రోవలో దొంగల చేతికి చిక్కి సర్వమును కోల్పోయి తీవ్రంగా కొట్టబడి రక్తపు మడుగులో కొట్టుబిట్టాడుతుండగా అతడు పడి ఉన్న చోటికి రాలేదా? ఈ రోజున నేను ప్రకటిస్తున్న దేవుడు నీ స్థితిగతులను చూస్తున్న దేవుడని. ఆయన 7 కన్నుల లోకమంతటా సంచారము చేసే కన్నులని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరి దృష్టిలో పడాలని, ఎవరి కంట్లో పడాలని, ఎవరి ప్రాపకం కోసం, ఎవరి అనుగ్రహం కోసం నువ్వు ఎన్ని పాటలు పడ్డావో ఈ రోజు దాకా. ఈరోజు నీకు ఒక సువార్తను ప్రకటిస్తున్నాను. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కనుదృష్టి నీ మీద పడితే చాలు, నీకు మరొకరెవరి ప్రాపకం కోసం ప్రాకులాడాల్సిన పరిస్థితి రాదు. కీర్తనాకారుడు గానాలాపన చేస్తూ ఆయన చూస్తే చాలు ప్రజలు దీవించబడ్డారనే సందేశాన్ని వినిపించాడు. అభాగ్యురాలిగా, దిక్కులేనిదిగా, ఎడారిని బడి వెళ్ళిపోతున్నటువంటి హాగరు దేవుని ఏమని పేరు పెట్టుకుని తెలుసా? చూచుచున్న దేవుడు అని దేవునికి పేరు పెట్టుకుంది. అబ్రహాము గుడారాన్ని వదిలిపెట్టి శారమ చేతిలో బాధపడటం కన్నా ఈ ఎడారిలో చావడం మేలన్నట్లుగా, ఇదే కష్టం, ఇదే పని ఎక్కడ చేసుకున్నా బతకొచ్చన్నట్లుగా వెళ్ళిపోతోంది. దేవుడు వచ్చి ఒక మనిషిని పంపి ఆ ప్రయాణం అడ్డు